जयतल सद्गुरु प्रभु महाराज को गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवराम दीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यंतं वंदे श्री गुरु परंपरा। जयतल सद्गुरु प्रभु महाराज को। మనకి మానవ జన్మ శ్రేష్టమైనటువంటిది ఇవన్నీ మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటివి తెలిసినాయి. అయితే ఏంటంటే మనకు ఇవ్వబడినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో మన సాంప్రదాయంలో మన గురువుగారులు మనకి అందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నది ఇది ఆచరణ యోగ్యమైనదేనా అని ప్రశ్న వేస్తారు కొంతమంది. ఇది మనం ఆచరించడానికి వీలైనటువంటిదేనా, ఇది మనకు సరిపోతుందా, మనకు కుదురుతుందా ఆచరించడానికి అంటారు. మనం ఆచరించడానికి సరిపోతుందా, ఇది కుదురుతుందా, ఇది మనం ఆచరించగలమా, ఆచరించవచ్చా అని ప్రశ్న వేస్తారు. దానికి భాగవత కృష్ణ దేశకుల వారు కందార్థం చెప్పారు. మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి చేయదగునని మదిలో నేనెరిగి నీకు చెప్పితి. మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి మదిలో చేయదగునని నేనెరిగి నీకు చెప్పితి. పూనుము రుచి పుట్టదేని పోనీ నీ మనసు, రుచి పుట్టితే పూను నీ మనసు. నేనేమి అనబోతే నీకేమీ దోచునో లేని నిష్ఠూరము లేకుండుటే లెస్స. పోని నీ మనసు, రుచి పుట్టితే పూను నీ మనసు. నీకు ఇష్టమైతేనే వచ్చి కూర్చొని విన్నాయన, నీకు ఇష్టం కాకపోతే పో. ఎవరు బతికినాడారు నిన్ను? ఈ జ్ఞానం ఎవరికి చెప్పారు అంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే ఇది అర్థమయ్యేటువంటిది కాదు. వినేందుకు కూడా అర్హత కావాలన్నారు. వినేందుకు కూడా అర్హత ఉన్నవాడే వింటాడు. ఇంకొకటి ఏంటంటే నిజంగా జన్మరహితం కావాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వాడికి మాత్రమే ఇది అర్థమవుతుంది. వాళ్ళు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు వినరు, ఎవరు పడితే వాళ్ళు సాధన చెయ్యరు. దీనికి ఎంత తపన ఉండాలి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనేటువంటి దానికి చిన్న ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఉపదేశం తీసుకోవడం కోసం, దైవ దర్శనం కోసం వివేకానంద స్వామి ఇలాంటి వాళ్ళు వచ్చారు కదా. అయితే పరీక్ష చేసేవారట రామకృష్ణ పరమహంస వాళ్ళకి. అయితే ఉపదేశం ఏమంటే నదికాడికి తీసుకెళ్ళేవాట. అంటే రెండు ఎగ్జాంపుల్స్ చెప్తారు ఇక్కడ. నదికాడికి చెప్పేమో రెండు రకాలుగా చెప్తారు. కొంతమంది నీళ్లలో ముంచిండు అంటారు, లేదా కొంతమంది నీళ్లలోకి నెట్టిండు అని అంటారు. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని ఉపదేశం తీసుకోవాలంటే నీకు క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అనేదాన్ని నేను టెస్ట్ చేస్తానని చెప్పి నీళ్లలోకి నెడతారట. నీళ్లలోకి నెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? నీళ్లలో పడ్డోడు ఒడ్డుకు చేరడానికి ప్రయత్నం చేరడా? అది అంటే ఒక నీళ్లలో పడ్డటువంటి వాడు ఒడ్డుకు రావడానికి ఎంత తపన పడి ఎంత ప్రయత్నం చేస్తాడో మోక్షాన్ని పొందాలని, సంసారం అనేటువంటి సముద్రాన్ని కూడా ఈదాలనేటువంటి తపన నీకు అంతుంటే నా దగ్గర కన్నా నీకు దైవ దర్శనం చేపిస్తా అంటాడు. నీళ్లలో పడ్డోడు ఎంత తప్పించుతురు, పర్లేదులే గురువుగారు సాయంత్రం దాకా నేను స్విమ్మింగ్ చేసి వస్తా అంటాడా? ఇది స్విమ్మర్ అయితే అంటాడు. ఈత కొట్టడం వచ్చినోడు, ఇప్పుడు కొత్తోడిని నెడతారు ఆయన. ఈత కొట్టడం వచ్చినోడికి మళ్ళీ వేరే టెస్టు. కొత్తోడిని నెడతారు. ఈత కొట్టడం వచ్చినోడిని తీసుకెళ్ళి నీళ్లలో ముంచి గట్టిగా అదిం పట్టు ఉంచుతారు అన్నమాట. తలకాయ పైకి లేస్తుంటాడు, మళ్ళీ అది ఉంటారు. పైకి కాసేపు అయిన తర్వాత పైకి లేస్తారు. లేచింది అమ్మయ్య గాలి పీల్చుకుంటాడు. ఎలా ఉంది నాయన? ఏముంది, ఎలా ఉంది, పైకి పోయేట్టుంది, ఇంకా 2 నిమిషాలు అట్టే ఉంది, టపా కట్టేవాడిని అంటాడు. నాయన నేను నీళ్లలో నిన్ను ఉంచినప్పుడు నీకు పైకి రావాలి అనేటువంటి తపన, ప్రాణాన్ని పీల్చుకోవాలి అనేటువంటి తపన ఎంత తీవ్రంగా ఉందో మోక్షాన్ని పొందాలంటే నీ తపన అంత తీవ్రంగా ఉండాలి. నీకంత తపన ఉందా? ఉంటేదా నీకు నేను ఆ జ్ఞానాన్ని అందిస్తాను. తిన్న తర్వాత రేపు పొద్దున్న వింటాలే, సాయంత్రం వింటాలే, మధ్యాహ్నం వింటాలే అంటే కేల్కత్తం. ఇంకేముంది? నీకు అశ్రద్ధ వచ్చేసే. అశ్రద్ధ ఉన్నటువంటి వాడికి జ్ఞానం అంటే పట్టదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఆ జ్ఞానం వంట పట్టుద్ది. శ్రద్ధ లేనటువంటి వాడికి జ్ఞానం ఏమంట పట్టుద్ది?
అందుకే శ్రద్ధ ఉన్నటువంటి వాడు తీవ్రతర ప్రయత్నం చేయాలి అన్నారు. తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రేపు మాపు అంటూ వాయిదా వేయద్దు, మీనమేషాలు లెక్క పెట్టొద్దు అన్నారు. వేదాంతంలో చెప్పినటువంటి ఒక మంచి మాట, ముహూర్తం కూడా చూడొద్దన్నారు. సాధన చేయడానికి ముహూర్తంతో కూడా సంబంధం లేదు. పౌర్ణమి రోజునే పూజ చేయాలని కూడా లేదు, పౌర్ణమి రోజునే సాధన చేయాలని కూడా చెప్పలేదు. నీకు ఇష్టమైతే అమావాస్య రోజున కూడా ప్రారంభం చేయి. నీ దగ్గర తపన ఉండాలి, కానీ నిన్నేది ఆపుద్ది? ఈరోజు గ్రహం బాగలేదు, ఈరోజు నక్షత్రం బాగలేదు, ఈరోజు వారం బాగలేదు, తిథి నక్షత్రాలు వారాలు చూసుకొని ప్రయత్నం చేస్తామా? అప్పుడు దాకా ఇది ఉంటుందా? పోనీ మనం వచ్చేప్పుడు ఏమన్నా అవన్నీ చూసుకొని వచ్చినవా? ఈ లోకంలోకి వచ్చేప్పుడమ్మా మనం ఏమైనా ముహూర్తం చూసుకొని వస్తే ఎవడైనా అమావాస్య నాడు పుడతారమ్మా? భరణి నక్షత్రం రోజున ఎవరైనా పుడతారా? మంచి నక్షత్రాలు చూసుకొని ఆ నక్షత్రాల్లోనే పుడతారు, మంచి వారాల్లోనే పుడతారు. ఏ హరిబాబు, ఎప్పుడు పడితే అప్పుడు పుట్టరు కదా. మరి పోయేప్పుడు ఏమైనా ప్లాన్ చేసుకొని పోతారా? వచ్చేప్పుడు ప్లానింగ్ లేదు, పోయేప్పుడు ప్లానింగ్ లేదు, ఇంకా మధ్యలో ఎందుకు? అంటే మన సాంప్రదాయంలో ఏమని చెప్పారంటే, అన్నిటికీ ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేదు. ఇల్లు కట్టుకుంటున్నావు, దానికి ముహూర్తం చూసుకో. మీ అబ్బాయికి పెళ్లి చేసుకుంటున్నావు, ఒక ముహూర్తం చూసుకో. అంతవరకు చాలు. ముహూర్తం యొక్క ప్రాధాన్యత పిల్లగాడి పెళ్ళి, ఇల్లు కట్టుకుంటున్నాం, గృహప్రవేశం. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత కష్టపడి కట్టుకున్న ఇల్లు, ఒకసారి మంచి రోజు చూసుకో, అంతవరకే. ఇక ప్రతిదానికి లేస్తే కూర్చుంటే నిల్చుంటే ప్రతిదానికి వారం బాగుందా, తిథి బాగుందా, గ్రహం బాగుందా, నక్షత్రం ఎందుకు? నీ సమయం మొత్తం ఇక్కడే ఖర్చు అయిపోయింది కదా. వాడెవడైనా తెలివిగా ఎక్కువ వాడో, మన తెలివి తక్కువను వాడేమైనా క్యాష్ చేసుకోదలుచుకున్నాడేమో, ఈ వారం మంచిదిగా లేదు నీకు, ఈ వారం నీకు మంచిగా లేదు, ఈ వారం నువ్వు ఎటు వెళ్ళొద్దు అంట. మరి ఏ రోజు గాలి పీల్చకుండా ఉంటున్నాం? ఏ రోజు అన్నం తినకుండా ఉంటున్నాం? ఏ రోజు నిద్రపోకుండా ఉంటున్నాం? ఏ రోజు మెలకువ లేకుండా ఉంటున్నాం? నిద్ర, మెలకువ, ఆకలి, దప్పిక, ఇవన్నీ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ ఆ ముహూర్తం బాగలేదు, ఈ ముహూర్తం బాగలేదు. ముహూర్తం బాగలేకపోతే అది ఆగిపోయింది కదా. అర్థమైందమ్మా? మనం తపన ఉండాలి, శ్రద్ధ ఉండాలి. మనకు ఉన్న శ్రద్ధను బట్టే వారు బోధిస్తారు. గురువు ఎప్పుడు బోధిస్తారు? శ్రద్ధ ఉన్నటువంటి వాడికి బోధిస్తారు. ఎందుకంటే వాడు విని అర్థం చేసుకొని ఆచరిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో. ఆచరించేవాడు కావాలి. ఇప్పుడు మనం ఇందాక ప్రశ్నించుకున్నాం, 25 సంవత్సరాలు అవుతుంది ఆశ్రమం కట్టి. 25 సంవత్సరాలు అయితే ఎంతమంది తేలారు? ఫిల్టర్ చేస్తే ఎంతమంది వెళ్ళారు పైకి? ఎంతమంది వచ్చారు? ఎంతమంది గట్టిగా ప్రయత్నం చేశారు? అంటే నేను చెప్పను అని అంటే, నాకు తెలియదు అంటే నేను నేర్చుకోలేదనే అర్థం. మరి ఏం చేసినట్టు గురువు ఉంచేది? 25 సంవత్సరాలు మనం దుర్వినియోగం చేసినాం ఆ సమయాన్ని. మరి ఎందుకు ప్రయత్నం చేయలేకపోయినాం? ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇదేమైనా కష్టమైనటువంటిదా? ఇదేమైనా మనం సాధన చేయడానికి అవకాశం లేనటువంటిదా? మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి చేయదగునని మదిలో నేనెరిగి. ఆయన ముందు తెలుసుకున్నారు గురువు ఏం చేశారు? ముందు తాను నేర్చుకున్నాడు. ఇది నేర్చుకో తగినదేనా కాదా అని ఆయన నేర్చుకొని ఆయన పరీక్షించి, ఎస్ ఇది ఆచరించదగిందే, ఇది ఆచరించవచ్చు, ఇది ఆచరించినటువంటి వారికి ఖచ్చితంగా జన్మరహితం అవుతుంది అనేటువంటి అనుభవాన్ని ఆయన పొందిన తర్వాత తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి చెప్పారు. నేనెరిగి నీకు చెప్పితి, నేను తెలుసుకున్న తర్వాతనే నీకు చెప్తున్నా, నేను అనుభవాన్ని పొందిన తర్వాతనే నీకు చెప్తున్నా. పూనుము. నాకంత టేస్ట్గా అనిపించట్లేదు గురువుగారు, ఈ అంతా ఒక పూజ లేదా, ఒక శుభం లేదా, లేదా ఒక కలిసి వచ్చేది లేదా, మరి పూజ చేస్తే కలిసి వస్తుందని అంటలేదా, మరి ఏమి డబ్బులు రానప్పుడు, మరి ఏమి రానప్పుడు, ఇల్లు రానప్పుడు, వాకిలు రానప్పుడు, మరి ఏమి రానప్పుడు మాకెందుకు ఈ పరిపూర్ణం, ఈ బోధన మాకెందుకు గురువుగారు? మాకు అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఇష్టైశ్వర్యాభిసిద్ధిరస్తు అని అంటారే, అలాంటివి ఏమైనా ఉంటే మాకు చెప్పండి. అహం పదార్థరహిత స్థితి అని జన్మరహితం మాటలు మాకెందుకు గురువు గారు మనం అంటాం. అట్లా అనకపోతే మరి దానికోసం ప్రయత్నం చేస్తున్నామా? దీనికోసం ప్రయత్నం చేస్తున్నాం? దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం మనం? జన్మరహితం కోసం ప్రయత్నం చేసేటది. నిజంగా నేను జన్మరహితం కోసం ప్రయత్నం చేస్తే నా ఆలోచన ఎలా ఉంటుంది?
నా ప్లానింగ్ ఎలా ఉంటుంది. ఎందుకు వచ్చినావు? కట్ ఆఫ్ అయిపోయింది, 50 తెగిపోయినాయి, 50 పేజీలు తెగిపోయినాయి. ఇప్పుడు ఇంకెన్ని పేజీలు ఉన్నాయో తెలీదు. ఇంకా 10 ఉన్నాయో, 15 ఉన్నాయో, 20 పేజీలు ఉన్నాయో, ఎన్ని పేజీలు ఉన్నాయో, సంవత్సరం లెక్క మొత్తం ఒక్కొక్క పేజీలో రాసిండంట. ఒక్కో సంవత్సరం లెక్కంతా ఒక్కో పేజీలో రాసిండు. ఇప్పుడు 52 పేజీలు తెగిపోయినాయి. ఇంకా 53వ పేజీ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ముందున్న పేజీల్లో ఏం రాసిందో కూడా తెలియదు. ఇంకా ముందు ఉన్న పేజీలు ఉంటాయి, అందులో ఏం రాసిందో కూడా తెలియదు. ఒక ఆయన గారు ఏమన్నారంటే, ఆ పేజీల్లో ఏం ఉండదో నువ్వు ఇప్పుడేం రాసుకుంటే అదే ఉంటుందని ఒక ఆయన చెప్పిండు. ఒకవేళ అందులో ఏదైనా రాసున్నా కానీ దాన్ని చెరిపి నువ్వు కొత్తగా రాసుకునే అవకాశం నీకు ఇచ్చారు. గురువుగారి దగ్గర ఆ పెన్ను ఉందంట, కొత్తగా రాసుకునే పెన్ను ఉందంట గురువుగారి దగ్గర. అబ్బా, మరి మంచిదే కదా, ఆ పెన్ను తీసుకొని మనకు నచ్చినట్టు మనం రాసుకోవచ్చుగా. ఓ గురువుగారు మీకు తెలియట్లేదు, మాకు నచ్చినవి మేము రాసుకున్నాం, మీకు తెలియట్లా, మేము పరిపూర్ణం రాసుకుంటాం అనుకుంటున్నారే. మేము అది రాయలేదు, ఆ పెన్ను మేము తీసకపోయినాం, కానీ మేము మీరు అనుకునేది రాయలేదు, మాకు నచ్చినవి రాసుకున్నాం. అట్లా రాసుకున్నారా మీరు? మీకు నచ్చినవి రాసుకున్నారా? గురువుగారి దగ్గరకు ఏ లక్ష్యం కోసం వచ్చారో ఆ లక్ష్యం కోసం సంబంధించింది రాసుకోలేదా? మీరు చెప్పండి గురువుగారు, మేము దేనికోసం ట్రై చేస్తున్నాం మీరు చెప్పండి. నిజంగా మేము జన్మరహితం కోసం ట్రై చేయట్లేదా? జెన్యూన్గా చెప్పండి గురువుగారు అన్నాను అనుకో, నేను ఎలా చెప్తా? మీరు చెప్పాలి. మీరు దేనికోసం ట్రై చేస్తున్నారో మీరు చెప్పాలి, నేనేం చెప్తా? అంటే మీ ప్రయత్నాన్ని బట్టి మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారో నేను గుర్తించగలను. అమ్మగారు గుర్తించగలుగుతారు, నాయనగారు గుర్తించగలుగుతారు. సపోజ్ ఉదాహరణకి కృష్ణశ్రీ ఉందనుకో అమ్మ, ఇంట్లో ఒక క్లాత్ మెళ్ళ వేసుకొని ఇది స్టెతస్కోపు నేను డాక్టర్ని అవుతా, నాని ఇట్రా కూర్చో ఇగో చూస్తా అని చెప్పి ఇట్లా పట్టుకొని చేయి పట్టుకొని ఏం చేస్తుంది అనుకో. కృష్ణశ్రీ ఏం కావాలనుకుంటుందంటే ఏం చెప్తాం? డాక్టర్ కావాలనుకుంటాం. ఎవరు చెప్పారు? తన ప్రవర్తన మనకు తెలియజేస్తున్నాడు. కృష్ణశ్రీ ప్రవర్తన, తన మాట తీరు, దాన్ని చూస్తే కృష్ణశ్రీని చూస్తే ఏమనిపిస్తుంది మనకి? తను డాక్టర్ కావాలనుకుంటుందని చెప్పి మనకు అర్థమవుతుందా లేదా? తను మాట్లాడిన మాటలు కానీ తన ప్రవర్తన బిహేవియర్ చూస్తే ఏమనిపిస్తుంది? డాక్టర్ కావాలనుకుంటుందని అంటాం. అవునా కదా? మరి అలాగే మన బిహేవియర్ని బట్టి మన గురువుగారు అంచనా వేరా? మనం ఏం కావాలనుకుంటున్నాం? మనమే అంచనా వేస్తుంటే మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న మన గురువు గారికి ఆ మాత్రం తెలీదా మనం ఏం కావాలనుకుంటున్నాం? అర్థమైందమ్మా? వారికి తెలుసు. వారు అనేది ఏంటంటే, నాయన నేను చెప్పేది రాసుకో, నాయన నీ ఇష్టం వచ్చింది రాసుకో, మాకు ఆ కాగితాల్లో మనం ఉన్నయే తక్కువ కాగితాలు. ఇప్పుడు నాకు 50 దగ్గర అంటే ఇంకెన్ని ఉంటాయమ్మా? ఇక మరి ఆయన ఎన్ని కాగితాలు పెట్టిండో నాకు తెలియదు. ఎన్ని కాగితాలు పెట్టి ఇంకో ఎక్స్పెక్ట్ చేసుకుందాం, ఇంకో 50 పెట్టిండి అనుకుందాం. 50 దగ్గర ఇప్పుడు ఇంకో 50 పెట్టిండి అనుకుందాం అండి. ఏముంటాయి? ఇంక 50 పేజీలు ఉంటాయి కదా. మరి ఆ 50 పేజీలు వారికి ఇస్తే వారే రాస్తారు కదా ఏం రాయాలో. గురువుగారు నేను ఆ 50 సంవత్సరాలు ఎలా జీవించాలో మీరే రాయండి గురువుగారు, మీరు ఆ పేపర్లో ఏం రాస్తే నేను అలాగే జీవిస్తాను వారికి ఇస్తే వారు రాస్తారుగా. రాస్తారా రాయరమ్మా? రాస్తారా? మరి వారికి ఇచ్చి రాసుకుందామా మనమే రాసుకుందాం మన ఇష్టం వచ్చింది? గురుగారు మరి మళ్ళీ వారికి ఇవ్వడం వీరికి ఏంటి గురుగారు, నేను ఎప్పుడో ఇచ్చాక వారికి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారా అంటారు. తనువు మనసు తనువు తెలివి ఎరుక మొత్తం గురువుగారికి అప్పుడే ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు రాసుకోవడానికి మా దగ్గర ఏముందని అంటారు. రాసుకోవడానికి మా దగ్గర ఏముందని అంటాం. పైకి ఉత్తుదే నిజం అయింది, నిజంగానే వాళ్ళు ఉంటాం ఉత్తుదే అంటాడు. గురువుగారు ఏమనుకుంటున్నాడు అప్పుడప్పుడు గుర్తు చేస్తాం, మీకు అప్పుడు ఇచ్చినాక ఆ గురువుగారు అంటాడు. నిజంగా ఇచ్చిన పౌర్ణానికి ఇదే సార్ అవతిస్తే. గురువుగారి శరీరాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారా, గురువుగారి దగ్గరకు తీసుకొస్తారా? మరి తీసారా అనేది తీస్తారాడా? గురువుగారి మనస్సుతో ఏం చేయాలి? గురువుగారి నోటితో ఏం చేయాలి? గురువుగారికి ఇవ్వబడినటువంటి నోటితో గురునామస్మరణ చేయొద్దు, గురుమంత్ర స్మరణ చేయొద్దు, గురుమంత్ర జపాన్ని పఠించొద్దు, గురువుగారి యొక్క శరీరంతో గురునామ ధ్యానం చేయొద్దు. సద్గురు ధ్యానం చేయాలా వద్దా? అదిగో ఎవరు అలా శ్రద్ధతో ప్రయత్నం చేస్తారు? రామకృష్ణ పరమహంస అదే చెప్తారు. ఎవరైతే ఒక నీళ్లలో పడినటువంటి వాడు ఎంత తపనతో ఒడ్డుకు చేరుతాడో ఆ మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన అంత తీవ్రంగా ఉన్నటువంటి వాడు ఈ మార్గంలో నిలబడతాడు.
మన గురువు గారు ఏమని చెప్తున్నారు భాగవత కృష్ణ, అది చేయవలసినటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే ఇది మేము చేయగలుగుతామో లేదో అని మీరు ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను మనిషినే, ఒక మనిషి ఈ సాధన చేయటానికి వీలుంది నేనెరిగి నీకు చెప్పితి. పూనుము రుచి పుట్టదేని పోనీ నీ మనసు, రుచి పుట్టితే పూను నీ మనసు. గురుగారు కూడా ఎప్పుడు చదువుకున్నాం, పూను రుచి పుట్టకుంటే మాను నిలచేది కాది మేను చెప్పితే నిజముగాను తాను నేనాకున్న స్వానుభావములెస నేను చెప్పితేని కొరకు పూను రుచి పుట్టకుంటే మాను నిలచేది కాది మేను చెప్పితే నిజముగాను. అమ్మగారు చెప్పారు ఒకసారి, ఇక్కడ బ్రహ్మానందం గారు సీతాఫల మండిలో బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళారట ఒకసారి అమ్మగారు. వెళ్తే ఆ నాయనగారు భోజనం చేసి పడుకున్నారట. బ్రహ్మానందం గారు పడుకున్న తర్వాత అమ్మాయి ఏదైనా ఒక తత్వం చదవమ్మా ఇంటా అన్నారట ఆ గురువుగారు. అమ్మగారు ఈ తత్వం చదివారట. చదివితే ఆయన పడుకున్నటువంటి గురువుగారు లేచి కూర్చున్నారంట. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి తత్వం చదివావు తల్లి, చాలా బాగుంది, ఇది మీ గొంతు బాగుంది, మీరు చదివిన విధానం బాగుంది, ఈ తత్వంలో అర్థం కూడా అంత గొప్పగా ఉందని చెప్పారట. అది అర్థమైందా? అంటే ఇప్పుడు ఆ అమ్మగారు ఒక చోట వెళ్ళి ఒక పాట చదివితే ఆ గురువుగారు సంతోషించారా లేదా? అవునా కదా? ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్తే మన ప్రవర్తన ఎలా ఉండాలా, మన మాట తీరు ఎలా ఉండాలా, అవతల వాళ్ళని మెప్పించేట్లుగా ఉండాలా వద్దా? అప్పుడు ఏమంటారు, అమ్మ మీరు మీ గురువుగారు ఎవరని అడుగుతారు, మీరు ఎవరి శిష్యులు అంటారు. అప్పుడు నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ గారు శిష్యురాలని అని అమ్మగారు గర్వంగా చెప్పారు కదా. మనం కూడా వెళ్ళినప్పుడు ఏమని చెప్పాలా, నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ గారి శిష్యుని, లేకపోతే సదానంద పసుపులేటి సీతమ్మ గారి శిష్యుడిని అని చెప్పాలా వద్దా? ఏమో అమ్మ మాకు ఉపదేశం ఇచ్చారులే అమ్మ, అప్పుడెప్పుడో ఏదో చెప్పారంట, అట్లా ఉంటే ఎందుకు? అయ్యా ఉపదేశం ఇచ్చారు, అప్పుడు మొన్న సంచిలో పెట్టాము, తీస్తాకు బయటికి తెస్తాకు, మొన్ననే ఇల్లు సరిదేప్పుడు సంచిలో పెట్టా ఉపదేశాన్ని బయటికి తెస్తానని అనుకో, మరి ఏమైనట్టు? ఇప్పుడు తెస్తావా సంచిలో నుంచి? మరి 25 ఏళ్ల నుంచి ఏం చేసి నువ్వు? 25 ఏళ్ల నుంచే సంచి సర్దలేదా? సంచి అంటే ఆ సంచి కాదమ్మా, ఈ సంచి. మళ్ళీ సంచి అంటే గురువుగారు మీరు ఏ సంచి కూర్చో అడుగుతున్నారు, సంచులు మాకు అమ్మగారు సంచి ఏమీ లేదు కానీ మనం ఆడవద్దమ్మా. సంచి అంటే శరీరమే సంచి, ఇదే ఒక సంచి. దీంట్లో 5 పొరలు ఉన్నాయంట, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఇంకోటి చెప్పుకుంటే హిరణ్మయ. పంచకోశాలే 5 పొరలతో కూడి ఉన్నటువంటి శరీరం ఇది. 5 సంచులు ఉన్నాయి ఒక దాంట్లో ఒకటి. మరి ఏ సంచిలో పడేసిన ఓ అమ్మగారు చెప్పిన బోధ బయటిది అన్న. పూను రుచి పుట్టాకుంటే నీ ఇష్టమైతే నీకు నచ్చితే విను, నచ్చకపోతే మానుకోనుండు. అంతేగాని దుష్ప్రచారం చేయొద్దు. నీకు నచ్చకపోతే గమ్మునుండు, సైలెంట్గా ఉండు. నీకు అర్థం కాకపోతే సైలెంట్గా ఉండు, తప్పుగా మాట్లాడద్దు. నిలచేది కాది మేను. నువ్వు దేన్ని చూసుకొనైతే ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నావో, మనిషి దేన్ని చూసుకొని ప్రవర్తిస్తాడు? ప్రవర్తన దేని మీద ఆధారపడి ఉంటుంది? శరీర పోషణ మీదనే. దేహాన్ని చూసుకునే ప్రయత్నాలు, ఇప్పుడు చేసే ప్రయత్నాలన్నీ దేనికోసం? దీన్ని పోషించడం కోసమే కదా ఎన్ని ప్రయత్నాలు చేసింది అమ్మ. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి యొక్క లక్ష్యం ఏంటి? శరీర పోషణ. దీన్ని ప్రొటెక్ట్ చేయాలనే కదా, దీన్ని డెవలప్ చేయడం కోసమే కదా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రయత్నం చేసేది. ఏ నరసమ్మ గారు, మనిషి ఎందుకోసం ప్రయత్నం చేస్తున్నా? పుట్టిన తర్వాత దీన్ని పోషించాలా. గురువుగారు మీకు తెలుసా, ఇంతే ఉండేది చిన్నప్పుడు, ఇంతే ఉండేది ఇప్పుడు ఎంత అయిందో, ఎంత లావు, ఎంత ఎరుపు, ఎంత ఎట్ట తయారైందో చూడు, హెయిర్ స్టైల్ ఎలా ఉందో చూడు. ఇప్పుడు ఎలాంటి క్రీమ్స్ రాసి పెంచా, ఎలాంటి హెయిర్ ఆయిల్ రాసి అనుకుంటున్నారు, ఎలాంటి నెయిల్ పెయింట్ మీకు తెలియట్లా. మా ఇంటికాడికి వస్తే ఫంక్షన్కి వెళ్తే ఎన్ని పెర్ఫ్యూమ్స్ వాడుతున్నా తెలుసా మీ గురువుగారు? ఓకే, మంచిదే, ఓకే, యువర్ చాయిస్. అవసరాన్ని బట్టి జీవించు. నిలచేది కాది మేను.
నిలచేది కాదు ఈమెను చెప్పితి నిజముగాను. నిజంగా చెప్తున్నా విను. నీ బాగు కొరకు. ఎవరి బాగు కొరకు చెప్తున్నారు? నీ బాగు కొరకు, నిన్ను బాగు చేయటం కోసమే చెప్తున్నారు. ఆయనకేం పని లేకపోతే, ఆయనకి వెళ్ళకనా? ఆ మాత్రం కూర్చొని మంత్రం చదువుకోలేకనా? వాళ్ళ గురువుగారు చెప్పింది ఆ మాత్రం ప్రయత్నం చేయలేక అమ్మగారు ఇంత ప్రయత్నం చేసిందా? ఇంతమందిని తయారు చేసిందా అమ్మ? ఆ మాత్రం వారు తరించలేరా? ఇంత రిస్క్ తీసుకోవాల్సినంత అవసరం ఏముంది? వారు శరీరం మొత్తాన్ని, శరీరం ఎంత శుష్కించిపోయినప్పటికీ కూడా, వారు ఎంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా వచ్చిన వాళ్ళకు ఒక్క మాట వాళ్ళ చెవిలో వెయ్యాలి అనేటువంటి తపన ఎంత ఉంది? మరి వారికి అంత తపన ఉన్నప్పుడు మనకెంత తపన ఉండాలా? మనం ఎంత అవేర్నెస్తో ఉండాలి? ఎంత అలర్ట్గా ఉండాలి? మరి వారు శరీరంలో ఉన్నటువంటి అణువణువుని, వారి యొక్క ప్రతి ఒక్క రక్తపు బిందువును కూడా మన కోసమే ధారపోసినప్పుడు, గురువు మన కోసం అంత శ్రమ తీసుకున్నప్పుడు మనం దాన్ని ఎంత సద్వినియోగం చేయాలి? ఎంత గట్టి ప్రయత్నం చేయాలి? చేస్తే సార్థకత చేకూరు, లేకపోతే దుర్వినియోగం అయిపోతుంది. మళ్ళీ ఇలాంటి జన్మ వస్తుందని గ్యారంటీ లేదు కదా. మళ్ళీ ఇలాంటి జన్మే వస్తుందని గ్యారంటీ ఉందా? లేదు. ఈ జన్మ వచ్చింది, ఈ జన్మ ఇప్పుడు వచ్చింది, దీన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. మనం ఏది చేసినా రోజులు గడిచిపోతాయమ్మా. ఇప్పుడు 53 ఏళ్ళు, 52 నిండిని ఇప్పుడు దీనికి, ఈ శరీరానికి ఇప్పుడు 52 నిండిని. మనం ప్రయత్నం చేసినా నిండుతాయి, ప్రయత్నం చేయకపోయినా నిండుతాయి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినామమ్మా, మన అవకాశం ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది రాలేదు, రాకపోతే మాత్రం వాళ్ళకి ఈరోజు గడిచిపోదా? మనం కూడా ఇక్కడికి రాలేదనుకో ఈరోజు గడిచిపోదా? మనకి వచ్చినా ఈరోజు గడిచిపోయింది, రాకపోయినా ఈరోజు గడిచిపోయింది. మనం ఏం చేయాలి? ఈ రోజును సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలా వద్దా? అవకాశం ఉన్న ప్రతి క్షణాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మహాత్ములు ఏం చేస్తారంటే ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు, ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటారు. అర్థమైందమ్మా? మహాత్ములకి మనకి ఉండేటువంటి డిఫరెన్స్ అదే. వాళ్ళు అవకాశాల కోసం ఎత్తుక్కోరట, అవకాశాలు ఎత్తుక్కోరు, అవకాశాలను కల్పించుకుంటారట. అవకాశాలను కల్పించుకొని మరీ సాధన చేస్తారు. లేజినెస్గా కూర్చోరు, అశ్రద్ధగా బద్ధకంతో నిద్రపోతూ ఉండరు అని చెప్పారు. నిలచేది కాది మేను చెప్పితి నిజముగాను అని చెప్పినట్టుగా మనం గట్టి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మానవుడు చేయబోనిన దానిని లోతెరిగి దీని యొక్క లోతు ఎంత ఉందో ఆయన తెలుసుకున్నారు గురువుగారు. దీని లోతు ఎంత ఉందో తెలుసుకున్నారు. ఓహో, లోతులు కూడా తెలుసుకున్నాడు ఆ గురువుగారు. మరి ఎంత లోతు ఉంటుంది ఏ గౌరీ? ఎంత లోతు ఉంటుంది? 1 కిలోమీటర్ లోతు ఉంటుందా? నీళ్లు పడాలన్నారుగా, మరి ఇప్పుడు ఇందులో ఏం పడేస్తారు గురువుగారు? లోతు ఉండాలంటున్నారుగా. ఎంత లోతు తెలుసుకున్నాడు గురువుగారు? దానిని లోతెరిగి చేయదగునని మదిలో నేనెరిగి నీకు చెప్పితి. పూనము చేయవయ్యా, నేను చేయట్లా, నాతో పాటు రా నువ్వు కూడా. అందుకే ఏమన్నాను? గురువును అనుసరిస్తూ వెళ్ళాలన్నారు. ఏమన్నారు? గురువును అనుసరిస్తూ ఉండాలన్నారు. అంటే గురువును అనుసరిస్తూ ఉండటం అంటే ఏం చేయాలా? గురువుగారు వైట్ డ్రెస్ వేసుకున్నా, నేను వైట్ డ్రెస్ వేసుకున్నా, గురువుగారు కింద కూర్చుంటున్నా, నేను కింద కూర్చున్నా. నేను కూడా పరుపు కుట్టించుకున్నా ఇంటికాడ. అమ్మగారు పరుపు మీద ఎట్ట కూర్చున్నాను, నేను కూడా పరుపు కుట్టించుకొని పరుపు మీదనే కూర్చుంటున్నా. ఓకే, ఫాలో అవుతున్నాడు. నేను అమ్మగారు ఏమేమి తిన్నారో అయ్యే తింటున్నా. ఓకే, అది మంచిదే. అమ్మగారులాగా డ్రెస్ వేసుకున్నారు, అమ్మగారు ఎలా కూర్చున్నారు అలాంటి పరుపు కుట్టించుకున్నారు, అమ్మగారు ఏమేమి తిన్నారో అని గుర్తుంచుకున్నారు. గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి, ఏమేమి టిఫిన్లు చేసేవారు, కాఫీ ఎంత స్ట్రాంగ్గా తాగా, అన్నీ ఫిక్స్డ్ రాసుకున్నా. నేను అమ్మగారు మెనూ, అమ్మగారు ఉన్నప్పుడు ఏమేమి తినేవాళ్ళో నేను మెనూ రాసుకున్నా. ఇన్ని రాసుకుని ఇన్ని చేసినవు కానైనా మరి అమ్మగారు వాళ్ళ గురువు గారి దగ్గర ఏమి విన్నారో అది విన్నావు? అది నాకు అవసరం. ఏమిన్నాడు ఆ గురువుగారు ఏం చెప్పిండు, అమ్మగారు ఏమన్నదో నాకెందుకు అంటే, అబ్బా అయ్య తింటానికి నాకు టైం సరిపోద్దా? అంటే అమ్మ, గురువుని అనుసరించటం అంటే ఏంటి అమ్మ? గురువు ఏం చెప్పారో ఆ పద్ధతిగా జీవించటం. ఇప్పుడు నాయనగారు శారీరకంగా లేరు, అమ్మగారు శారీరకంగా లేరు. ఇప్పుడు నేనేం చేయాలి?
నేను ఏం చేయాలి అంటే, నేను ఏం చేయాలని వారు కోరుకున్నారు. నేను వారి దగ్గర ఉపదేశం తీసుకోవడానికి వచ్చిన రోజున నాకు కొన్ని మాటలు చెప్పారు కదా, నేనేం కావాలో నా లక్ష్యం ఏంటో వారు గుర్తు చేశారు కదా. ఆ లక్ష్యం వైపు నేను అడుగులేసినప్పుడు వారి అనుగ్రహం నాకుంటుంది. వారు ఎప్పుడు అనుగ్రహిస్తారు? నాకు ఏ లక్ష్యాన్ని వారు నిర్దేశించారో అటువైపు నేను అడుగులేసినప్పుడు వారు సంతోషిస్తారు. క్లాస్ కొడతారు, అంటాను పర్లా గౌరీ అటే వెళ్తుంది అనుకుంటారు. అవునా కదా? ఎందుకు వెళ్తుంది గౌరీ అంటే పద్మక్కని పట్టుకొని వెళ్తుంది. పద్మక్క ఎటు వెళ్తే గౌరీ అటు వెళ్తుంది. పద్మక్క ఎటు వెళ్తుంది? సీతమ్మ గారు ఎట్లు చెప్పారో, నాయనగారు అటు చెప్పారో అటే వెళ్తుంది. వేరే వెళ్తుందే? అంతేగమ్మా. అంటే పెద్దలను అనుసరించటం అంటే మనం ఏం చేస్తే వారు సంతోషిస్తారో అది చేయాలి. వారు జీవించి ఉన్న కాలంలో మనం ఏం చేస్తే వారు యాక్సెప్ట్ చేస్తారో అవి వరకు చేయాలి. అర్థమైందమ్మా? మా గురువు గారు ఇది చెప్పలేదు, అది చెప్పలేదు కాదు. వారు జీవించి ఉంటే మనం చేసేదాన్ని చెప్తే వారు ఒప్పుకుంటారని అనుకుంటే చెయ్యి. మనం వారు చెప్పినటువంటి ధర్మానికి హాని కలగకుండా, వారు నాయనగారు చెప్పినటువంటి ధర్మానికి, అమ్మగారు చెప్పినటువంటి ధర్మానికి హాని కలగకుండా, ఆ మార్గంలో మూలానికి భంగం కలగకుండా, మూలం ఏదైతే ఉన్నదో మూలానికి భంగం కలగకుండా మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం వారి అనుగ్రహం మనకుంటుంది. అందుకని అయితే వారు చెప్పినట్లుగా మనం గుర్తు చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆచరణకి పెద్దపీట వేయాలన్నమాట. ఇప్పుడు నాయనగారికి చాలామంది శిష్యులు ఉన్నారు. మరి అంతమంది శిష్యుల్లో అమ్మగారు ఎందుకు గుర్తింపుకి వచ్చారు? అంతమంది ఉన్నప్పటికీ కూడా అమ్మగారికి ఒక ప్రత్యేకత ఉంది కదా. సీతమ్మ గారికి ఎందుకు అంత ప్రత్యేకత వచ్చిందంటే వారి ఆచరణ. అప్పట్లో చెప్పుకునేవాళ్ళు అనమాట. బుర్హాన్ గారు ఎలా జీవించారో మన నాయనగారు కూడా, శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ గారు ఎలా జీవించారో నాయనగారు శ్రీ నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ గారు అలాగే జీవించారు. మరి నాయనగారు ఎలా జీవించారో శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ గారు కూడా అలాగే జీవించారు. ధర్మాన్ని పట్టుకున్నారు వారు. నాయనగారు ఏం పట్టుకున్నారు? ధర్మాన్ని పట్టుకున్నారు. అమ్మగారు అదే ధర్మాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు మనం ఏం పట్టుకోవాలి? అదే ధర్మాన్ని పట్టుకోవాలి. ధర్మం అంటే గురువుకుండే ధర్మం గురువుకుంది, శిష్యుడికి ధర్మం శిష్యుడికుంది. శిష్యుడుగా నా ధర్మాన్ని నేను పాటిస్తున్నానా లేదా అనేటువంటిది నువ్వు చెక్ చేసుకో. నేను శిష్యుణ్ణి, నాయనగారు శిష్యుణ్ణి, నేను చెక్ చేసుకుంటున్నా. నేను ప్రతి సందర్భంలో కూడా నన్ను నేను చెక్ చేసుకుంటా. అందులో ఏమాత్రం సందేహం లేదు. నేను ఆ గురువుకు తగ్గ శిష్యుణ్ణి అవునా కాదా, ఆ గురువుకి నేను శిష్యుడిగా సరిపోతానా లేదా, నన్ను నేను చెక్ చేసుకుంటా. సందేహం లేదు. ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట. నేను శిష్యుడిగా ఉంటానా లేనా సరిపోతానా లేదా నేను టెస్ట్ చేసుకున్నా. మీరు చేసుకోవాలి కదా. మీరు కూడా చేసుకుంటున్నారు. ఒకవేళ సరిపోనని ఎలా తెలుస్తుంది? సరిపోయేది లేని ఎలా తెలుస్తుంది అంటే వారు చెప్పిన జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. వారు ఎలా జీవించారో ఒకసారి గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, పాతదే ఒకసారి గుర్తు చేస్తాను. అమీర్పేటలో ఉండేప్పుడు అమ్మగారు అక్కడ ఎల్లారెడ్డిగూడలో ఉన్నప్పుడు నాయనగారు లెటర్ రాసేవారు ఎప్పుడన్నా వస్తే. అర్థమైందమ్మా? నేను 30వ తారీఖు హైదరాబాద్ వస్తా అని లెటర్ రాసేవారు. వారం రోజుల ముందే లెటర్ వస్తాయి. అప్పుడు సీతమ్మ గారు ప్రొద్దుటే తెల్లవారుదామునే లేచి స్నానం చేసి కొంచెం తిని కొంచెం బాక్స్ కట్టుకొని వెళ్ళి బస్టాండ్లో కూర్చునేది. వారిని ఇంటికైనా రాని, గురువుగారు వస్తా అన్నారు కదా, వెళ్ళి కూర్చునేది. ఇక గురువుగారు ఉదయం వచ్చినా మధ్యాహ్నం వచ్చినా సాయంత్రం, వారు అప్పట్లో ఫోన్లు లేవుగా, నేను ఇంటికి బయలుదేరుతానని చెప్పడానికి, ఎప్పుడు వచ్చినా కానీ అది సాయంత్రం అయినా కానీ అక్కడే ఉండి ఉదయం నుంచి సాయంత్రం దాకా గురువుగారి కోసం వేచి ఉండి, గురువుగారు వచ్చాక మళ్ళీ అమ్మగారి వయసుకి అసలు బరువు వేయలేరు, కానీ సేవ ధర్మాన్ని పాటించాలని నాయనగారు బ్యాగు చేతిలో తీసుకొని ఇలా పట్టుకొని పదండ నాయనగారు అని చెప్పి ఇట్లా బుధమే పెట్టుకొని వచ్చేవారు అమ్మగారు. అర్థమైందమ్మా? ఇప్పట్లో మరి ఈ ధర్మాన్ని అమ్మగారు పాటించారా లేరా? అమ్మగారు ఉన్నప్పుడు చెప్పారు కదా, మనం విన్నాము చూసాం కదా. ఇప్పుడు మనం ఇలాంటి ధర్మాన్ని ఎప్పుడైనా పాటించామా
అంత ప్రాధాన్యత ఇస్తున్నామా? అలాంటి ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేస్తున్నామా? ఎంత డిసిప్లిన్ ఉండాలి, ఎంత క్రమశిక్షణ ఉండాలి. శిష్యుడు అంటే ఊరికనే తరించిపోతుందా? ఊరికనే గురువు అనుగ్రహం అలా కుమ్మరింపబడుతుందా? ఎంత అర్హత ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి. ఊరికనే అయిపోతే ఏముంది? ఊరికనే వెళ్ళి అక్కడ కూర్చొని ఓ 10 నిమిషాలు అటు ఇటు వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పి ఇంటికి వెళ్ళిపోతే ఇంకా తరించిపోతా, పరిపూర్ణుడు అయిపోతారా? పరిపూర్ణత రావాలి కదా, నాలో వెలితి లేకుండా ఉండాలి కదా, నన్ను నేను మార్చుకోవాలి కదా, నాలో ఉన్న లోపాలన్నింటినీ కరెక్ట్ చేసుకోవాలి కదా. మరి ఎప్పుడు? ఇంకెప్పుడు? 25 సంవత్సరాలు అవుతుంది ఆశ్రమం కట్టి, ఇంకెప్పుడు నన్ను నేను కరెక్ట్ చేసుకుంటా? నన్ను నేను మార్చుకోవాలా వద్దా? ఆచరణ ఉండాలా వద్దా? నాకు నన్ను చూసి నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అమ్మ ఎవరమ్మా మీరు ఇంత ఆచరణ కలిగి ఉన్నారు అనేట్లుగా ఉండాలి. మన ఇంటి పక్కమట ఉండేవాళ్ళు మన ప్రవర్తనను చూసి, మన మాట తీరు చూసి వాళ్ళు గుర్తించాలి మనల్ని. అంత గొప్పగా ఉండాలి. అర్థమైనా? ఇప్పుడు ఎట్లా అంటే మన ఇంట్లో బిర్యానీ వండుతున్నాం అనుకో, పక్కింటి వాళ్ళకి చెప్పాలా? ఎలా తెలుసు మన ఇంట్లో బిర్యానీ వండేది? వాసన వస్తుంది. వస్తుందా రాదా గౌరీ? వస్తుంది కదా. మన ఇంట్లో బిర్యానీ ఉండదు, పక్కింట్లో వాసన. మన ఇంట్లో పూజలు చేస్తే, మన ఇంట్లో ధ్యానం చేస్తే, మన ఇంట్లో గుడ్ క్యారెక్టర్ తోటి మంచి పరివర్తన కలిగి ఉండి ప్రవర్తన బాగుంటే పక్కింటి వాళ్ళకి అర్థమైతే కాదా? వీళ్ళు మంచోళ్ళలాగానే ఉన్నారు, వీళ్ళ జోలికి పోకూడదు, వీళ్ళని ఏమనకూడదు, వీళ్ళని ఏమీ అనకూడదు. ముందు తనను తాను సరి చేసుకుంటాడు. మనం పర్ఫెక్ట్గా ఉంటే అవతల వాడు సెటరేట్ అవుతారు. అంత గొప్ప మార్గంలో ఉన్నాం మనం. ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు వారు. మరి అంత గొప్ప జ్ఞానాన్ని పొందినటువంటి మన యొక్క ఆచరణ అంత గొప్పగా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఎట్లంటే అమ్మా, థియరీ పాట తెలుసుకోవడం వేరు, ప్రాక్టికల్స్ చేయడం వేరు. థియరీ పాట తెలుసుకోవడం వేరు, ప్రాక్టికల్స్ చేయడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి. ఒక గురువు గారికి అంటే ఒక పండిట్ ఆయన 2 కొడుకులు ఉన్నారు. ఆయనకి పెద్ద వయసు వచ్చింది, 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులకి విద్య నేర్పడం కోసం వేరే గురువు గారి దగ్గరకు పంపించండి. ఆ పండిట్ వేరే ఒక చోట గురుకులం ఉంటే ఆ గురుకులం కాడికి పంపించిండు 2 పిల్లల్ని అక్కడ విద్య నేర్చుకోవడం కోసం. 12 సంవత్సరాలు విద్య నేర్చుకున్నారు. 2 కొడుకులు 12 సంవత్సరాలు విద్య నేర్చుకున్నారు. విద్య నేర్చుకోవడం పూర్తయిన తర్వాత గురువుగారికి దక్షిణ చెల్లించి 2 పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత రీఫ్రెష్ అయిన తర్వాత 2 కూర్చోబెట్టిండు గురువుగా వాళ్ళ తండ్రి పండిట్. 2 కూర్చోబెట్టి, నాయన మరి గురుకులంలో 12 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి గురువుగారు విద్య మొత్తం మీకు నేర్పారా అని అడిగారు. మొత్తం నేర్పారండి. మరి మొత్తం అర్థమైందా? అర్థమైంది నాకు. 12 ఏళ్ళు ఉంటుంది కదా, 1 సంవత్సరమా 2 సంవత్సరాల మొత్తం తెలుసు. కర్మ, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, అభ్యాసం, ధ్యానం, మీరు ఏదైనా అడగండి. సాంఖ్యం, తారకం, అమనస్కం, మహావాక్యాలు, పైరుక, పరిపూర్ణం, ఉండేది లేనిది మొత్తం అడగండి. ఎక్కడ అడిగితే అక్కడ ఏది అడిగితే అదే చెప్తాను. తండ్రి ఒక ప్రశ్న వేసిండు. గురువు గారు మీకు పరిపూర్ణం చెప్పారన్నారు కదా, పరిపూర్ణం గురించి 4 మాటలు చెప్పండి అన్నాడు. మనం ఇందాక అనుకుందే, వాళ్ళకేంటంటే 12 సంవత్సరాలు కరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చారు, ఒకే చోట కూర్చోబెట్టి. మనకంటే ఇంటికి పోయి వస్తున్నాం, మనకు ఆ ప్రైవసీ ఉంది. మనకేంటంటే 29 రోజులు ఇంటికాడ ఉండొచ్చు, ఒక్కరోజే ఇక్కడ. మనకి అదృష్టం ఏంటంటే ఒక్కరోజు వచ్చిపోదు, 29 రోజులు ఇంటికాడ ఉండొచ్చు. వాళ్ళకి అవకాశం లేదనమాట. 12 సంవత్సరాలు అక్కడే ఉండాలి. మధ్యలో ఎప్పుడన్నా వస్తే వాళ్ళ నాన్నగారు వచ్చిపోతారు. ఎప్పుడన్నా పండగలకు, ఫెస్టివల్స్కి ప్రత్యేకమైన రోజులంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ గురుకులంలోనే వచ్చి నేర్చుకోవాలని, అక్కడే ఉండి గురువు గారికి సేవ చేస్తే నేర్చుకోవాలంట. 12 సంవత్సరాలు నేర్చుకున్నారు. ఇప్పుడు మొత్తం వచ్చిందన్నారు. సాంఖ్యం, తారకం, అమనస్కం, మహావాక్యాలు, పరిపూర్ణం మొత్తం వచ్చిందన్నారు. ఆ తండ్రి ఏమన్నాడు, నాయన మరి పరిపూర్ణం కూడా చెప్పిండి అంటున్నారు కదా, పరిపూర్ణం గురించి 4 మాటలు చెప్పండి అన్నాడు. ఇక ఒక పిల్లగాడు లేచిండు, పెద్ద పిల్లగాడు లేచిండు. పలుకొన పలుకగరా కన్ను తలపోయుదమని నమదికి దగలక ఎప్పుడు
ములుగృత్స సందులేకను కలిగున్నది బట్ట బయలు గదరామాయన్న ఇదిగో చూడు కదలాదోయన్న పలు కన్నా పలు కాక తలపన్నాదెరుగాక చలి ఎండ వానల నలయక నిలచుండు గదరామాయన్న ఇదిగో చూడు కదలాదోయన్న. ఇది చదివిండు. పుట్టుడ గిట్టుడ లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగకన్ చొట్టువలె కదలకుండును బట్ట బయల్ ఇట్టిదెరిగి భావింపాదగోను ఎరుక లేక సేవింపాదగోను వట్టి యాసల చేత పట్టుబడకనుయి గుట్టు దేశికు నోట గట్టిగా తెలుసుక భావింపాదగోను ఎరుక లేక సేవింపాదగోను. ఈ రెండు కందార్థాలు వదిలిండు పిల్లగాడు, పెద్ద పిల్లగాడు. పరిపూర్ణం గురించి చెప్పు నాయనంటే రెండు వదిలిండు. ఓకే డన్, బాగానే ఉంది అన్నాడు. నువ్వు బాగానే తెలుసుకున్నావు అని అన్నాడు. సరే అన్నాడు. మరి చిన్నోడిని కూడా అడుగుదాం, మరి వాడేం తెలుసుకున్నాడు? చిన్నోడిని కూడా అడుగుదాం ఏం తెలుసుకున్నాడు అంటే, నాయన నువ్వు చెప్పన్నాడు. నువ్వు చెప్పండి సైలెంట్గా ఉన్నాడు. చిన్నోడిని చెప్పురా అంటే సైలెంట్గా ఉన్నాడు. సో 10 నిమిషాలు ఆగిండు, మళ్ళీ అడిగిండు, నాయన చిన్నోడు నువ్వు చెప్పురా అన్నాడు. సైలెంట్గా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? ఏమి చెప్పుదు ఏమి చూపుదు ఈ మహాపరిపూర్ణము, ఏమి గాకను ఏమి లేకను ఏమి అనరాకున్నది. అంటే ఏంటి అర్థం? అది పరిపూర్ణులు అలా ఉంటారు. ఎరుక కదా మనం మాట్లాడతాం. ఇప్పుడు నేను ఎరుక కాబట్టి మాట్లాడతాం. మరి పరిపూర్ణులు మౌనంగానే ఉంటారు. నేను పెద్ద పిల్లగాళ్ళ లెక్క, వారు చిన్న పిల్లగాళ్ళ లెక్క, అనుభవజ్ఞులు. ఏమి చెప్పు ఏమి చూపుదు ఈ మహాపరిపూర్ణం, ఏమి గాకను ఏమి లేకను ఏమీ అనరాకున్నది. ఏతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా. దాని గురించి వచించడానికి భాష లేదు, భాషకు అందేటువంటిది కాదది. మనస్సు కూడా దాని గురించి తెలుసుకుందామని వెళితే కొంతవరకు వెళ్ళి మనసు రిటర్న్ అవుతుంది, కానీ దాన్ని గుర్తించలేకపోతుంది. అతి పరిపూర్ణము. అర్థమైంది. పిల్లగాడు చిన్న పిల్లగాడు మౌనంగానే ఉండి గంట అయినా కానీ అంతే ఉండు, గంట అయినా కానీ అంతే ఉండు. తండ్రికి అర్థమైంది. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లగాళ్ళు ఎవరికి ఎక్కువ తెలిసినట్టు? ఈ మాత్రం కందార్థాలు వాడికి కూడా వచ్చు, చిన్నవాడికి కూడా ఈ మాత్రం కందార్థాలు వచ్చు. కందార్థాలు రావని కాదు, అంటే ఆ స్థితిని పొందినటువంటి వాడు మౌనంగా ఉంటాడు, మాట్లాడవలసిన అవసరం లేదు. ఆ స్థితి మౌనానికి అతీతమైనటువంటిది, మౌనానికే అతీతమైనటువంటిది. మౌనం కూడా కాదు, మౌనానికి ఆవలున్నటువంటిది. మౌనం కూడా ఎరుకలో భాగమే, మౌనం కూడా ఎరుకలో భాగమే. మౌనానికి ఆవతల ఉండేటువంటిది, ఆవల ఉండేటువంటిది పరిపూర్ణము. శబ్ద నిశ్శబ్దములు లేనటువంటిది, సగుణ నిర్గుణములు లేనటువంటిది, సాకార నిరాకారములు లేనటువంటిది, అది పరిపూర్ణం. అంటే ఆ స్థితిని పొందినటువంటి వాళ్ళు అలా ఉంటారు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం కూడా ఆ స్థితిని పొందినప్పుడు స్థితిని పొందినట్లుగా. అందుకే అయ్యగారు మీకు తెలియట్లేదు, ఆశ్రమంలో మేము మౌనంగా ఉండేది ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఏది అడిగినా చెప్పకుండా ఉండేది ఎందుకు అనుకుంటున్నారు? మేము పరిపూర్ణం కాబట్టే. అంతేనమ్మా? అలా కాదుగా. ఓకే. అంటే అమ్మా ఆచరణ ప్రధానమైనటువంటిది, ఆచరణ ప్రధానమైనటువంటిది. ఎందుకంటే మన సద్గురుమూర్తికి తనువు, మనసు, ధనము, తెలివి సర్వస్వాన్ని సమర్పించిన తర్వాత ఇంకా మనదేముందని, మనం ఎక్కడున్నామని, ఇంకా మనదే ఉంది, మనం ఎక్కడున్నాము? ఇచ్చిన తర్వాత ఇచ్చిన భావనతో జీవించగలగాలి, ఇచ్చిన భావనతో జీవించగలగాలి. ఇచ్చిన దాని మీద మళ్ళీ ఆసక్తి లేకుండా ఉండగలగాలి. అది కదా ఉన్నత స్థితి, ఉత్తమ స్థితి. అంటే ఎలా ఉండాలి? ఇచ్చిన తర్వాత మళ్ళా ప్రశ్న అడగకూడదు, దాని మీద మనకి మమకారం ఉండకూడదు. గురువు గారికి
ఒక 1000 రూపాయలు దానం ఇచ్చిండు అనుకోమ్మ, దక్షిణ పెట్టిండు. గురువుగారు ఆ 1000 దేనికి వాడారు గురువుగారు, దేనికి వాడారు గురువుగారు కనపడ్డప్పుడల్లా అడిగిండు అనుకోమ్మ. కనపడినప్పుడల్లా గురువుగారు నేను 1000 ఇచ్చాక నీకు అయ్యో దేనికి వాడును, 1000 అంటే 1000 కదమ్మా, 1,00,000 ఇచ్చిండు అనుకో, ఆయన 1,00,000 ఇస్తే ఊరుకుంటాడు, 1000 కాబట్టి 4 సార్లు 1,00,000 ఇస్తే 40 సార్లు అడుగుతారు. అర్థమైందా? అంటే ఇచ్చిన తర్వాత ఇక విడిచిపెట్టాలి, అది దేనికైనా వాడిని, ఆయన ఇష్టం. ఇచ్చిన తర్వాత మనకి సంబంధం లేదు. అర్థమైందా? అందుకే పెద్దలు ఇచ్చేప్పుడు పర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఇచ్చేప్పుడు ఎలా ఇవ్వాలా? పర్ఫెక్ట్గా ఇవ్వాలన్నమాట. మహాత్ములు ఇచ్చింది ఏది ఇస్తే అది తీసుకోరము. ఇంతకుముందు కూడా పాత ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాము, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఈ సందర్భంలో నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, అది కూడా చెప్దాం అనుకుంటున్నా. మేము ఒకసారి విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్తే ఒక చోట హోటల్ టీ తాగడానికి వెళ్ళాం. అక్కడ ఆ రోజు కొంతమంది మన గురువులే ఉన్నారన్నమాట, మన వాళ్ళే ఉన్నారన్నమాట. టీ తాగుతుంటే అక్కడ ఒక ఆయన కూర్చొని ఉన్నాడు అనమాట. కొంచెం గడ్డం పెరిగింది, జుట్టు అంతా చిరిగింది, షర్టు కూడా కొంచెం చిరిగినట్టుంది. కొంచెం మనిషి చూస్తే కొంచెం దివ్య తేజస్సు కనపడుతుందిలే, కానీ మరి డ్రెస్ కోడ్ అవన్నీ చూస్తే అతను మహాత్ముడని మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. మన దగ్గర ఉన్న గురువు గారు ఒక ఆయన పోయి ఒక 10 రూపాయలు ఇచ్చి టీ తాగని ఇచ్చిండు. ఇగో టీ తాగుపో అని చెప్పి 10 రూపాయలు ఇచ్చి మళ్ళీ వచ్చి అందరం కలిసి టీ తాగుతున్నాం. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఆయన వచ్చి ఆ 10 రూపాయలు ఎవరిచ్చారో ఆయనకి ఇచ్చిండు. గురువుగారు మీరు టీ తాగమని ఇచ్చారు కదా, నాకు టీ తాగే అలవాటు లేదు, మళ్ళీ మీరు టీ తాగమని ఇచ్చారు, మరి నేను టీ తాగినప్పుడు ఆ డబ్బులు నాకు ఉపయోగపడవు కదా, తీసుకోండి అని ఇచ్చిండు. అంటే అవతల వాళ్ళకి ఇచ్చేప్పుడు నువ్వు సొక్కా కొనుక్కో, లేదా నువ్వు చీర కొనుక్కో, నువ్వు పిన్నీస్ కొనుక్కో, నువ్వు పెన్ను కొనుక్కో అని ఇవ్వకూడదు. ఫలానా వస్తువు కొనుక్కోండి అని మనం ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలా? అయ్యా మీకు ఇస్తున్నా, మీరు దేనికైనా వినియోగించుకోండి, మీకు ఎట్లా అవసరమైతే అట్లా వాడుకోండి అని ఇవ్వండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటారు. మళ్ళీ మనం ఇచ్చిన తర్వాత ఇచ్చిన దాని మీద మళ్ళీ మన పెత్తనం ఏముంది? అసలు నువ్వు ఇచ్చిన తర్వాత మళ్ళీ కమాండ్ ఏముంది దాని మీద? నువ్వు దానికి వాడు దీనికి వాడనని అట్లా అనుకుంటే ఎట్లా? అర్థమైందమ్మా? అలాగే మనం గురుమూర్తికి తనువు, మనసు, ధనము, ఎరుకను సద్గురుమూర్తికి సమర్పించినప్పుడు ఆ సమర్పించినటువంటి భావంతో జీవించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అర్థమైందమ్మా? అమ్మగారు ఎలా జీవించారు చూడమ్మా. ఇంత పెద్ద ఆశ్రమం కట్టారు. అర్థమైందమ్మా? ఇంత పెద్ద ఆశ్రమం కట్టి ఇంత పెద్ద ఆశ్రమాన్ని తీసుకువెళ్ళి నాయనగారి పాదాల దగ్గర పెట్టారు. నాయనగారి పాదాల దగ్గర పెట్టి, నాయన ఈ ఆశ్రమం మీది, ఈ ఆశ్రమం మీది, ఈ ఆశ్రమాన్ని ఈ క్షణం నుండి మీరే నడిపించండి. ఇంకా నాకు కర్తృత్వం లేదు, నాకు బాధ్యత లేదు. అప్పుడు కూడా లేదు బాధ్యత, ఏదో నా పేరు అంటుంటారు కదా, అది లేదు నాకు. ఇప్పుడు ఈ క్షణం నుంచి దీన్ని మీకు సబ్మిట్ చేస్తున్నా, మీకు సమర్పిస్తున్నా. ఈ క్షణం నుంచి దీన్ని మీరు నడిపించండి నాయన అని చెప్పి నాయనగారు పాదాల దగ్గర పెట్టొచ్చారు అమ్మగారు. ఆ రోజు నుంచి చాలా ప్రశాంతంగా ఉన్నారు. అంతకుముందు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఇది మరి ఎవరికి అప్పచెప్పాలా, ఎవరు చూస్తారు, వాళ్ళు చూస్తారా, వీళ్ళు చూస్తారా, వాళ్ళకి ఇస్తే వీళ్ళకేంటి, వీళ్ళకిస్తే వాళ్ళకేంటి, రకరకాల ఆలోచనలు తిరిగే. అమ్మగారికి ఆలోచన ఉండే, కానీ ఎప్పుడైతే ఆ డెసిషన్ తీసుకున్నారో, గురువుకు సమర్పించారో, చాలా ప్రశాంతత. అదేనా? మనం మరి వారే అంత ప్రశాంతంగా ఉంటే, ఇంతమంది శిష్యులతో ఉన్నటువంటి వారికే అంత ప్రశాంతంగా ఉన్నారు. మనకి ఎంతమంది ఉన్నారో మీ ఇంట్లో? 4-5 ఉంటాం. ఈ 4-5తో మనం ప్రశాంతంగా ఉండలేమా? 400తో వారు అంత ప్రశాంతంగా ఉన్నారు. 4తో మనం ప్రశాంతంగా ఉండలేక మళ్ళీ గురువుగారికి అర్పించాలంటే సగం ఇయటం, సగం గుంజుకోవటం, అటు గురువుగారి ముంద ఇటు మనం గుంజ అవసరమమ్మా? ఇవ్వాల్సిందేదో టక్కున అక్కడ ఇచ్చి పడేస్తే చాలు. ఇవ్వాల్సిందేదో అక్కడ ఇచ్చి వచ్చేస్తే చాలు. ఎప్పుడైతే లోపల మనం ఇచ్చిన భావన ఉంటుందో, లోపల ఇచ్చిన భావన ఉంటుందో, కర్తృత్వం తీసేస్తాము, బాధ్యత తీసేస్తాము. కర్తృత్వం ఎప్పుడు తీసేస్తామో అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. మనకి బరువు తీరినట్లు అవుతుంది, బరువు తీరినట్లు అవుతుంది. ఎందుకంటే మనకి వారు ఉన్నారు అనేటువంటి ధైర్యంతో నడవగలగాలి. ఎప్పుడు వారు ఉన్నారు అనేటువంటి ధైర్యమే మనకి ఉంటుంది. ఎప్పుడైతే వారిని మనం మర్చిపోతామో, ఎప్పుడైతే మనం వారిని మర్చిపోతాం, ఏమవుతుంది? మనకి అహం ప్రవేశిస్తుంది, మనలో అహంకారం ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మనలో అహంకారం ప్రవేశిస్తుందో అప్పుడే మనం జారిపోతాం.
ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో మనిషి జారిపోయేటువంటిది అహంకారంతో. నేను గొప్పవాడిని అనేటువంటి అహంకారం, నాకంటే గొప్పవాళ్ళు ఇంకెవరు లేరు. అర్థమైందమ్మా? ఇక్కడ ఏ సాధకుడికైతే లోపల అహంకార మమకారాలు ఉంటాయో, హరిషడ్వర్గాలు ఉంటాయో, అష్టమదాలు ఉంటాయో, వాసనాత్రయం ఉంటుందో, వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ జన్మకొస్తారు. నేను గొప్పవాణ్ణి అని అనుకోవడం ఒకటి, నేను గొప్పవాణ్ణి అనుకోవడం అదొకటి. అది కొంచెం లో లెవెల్ అన్నమాట. నన్నే అందరూ గొప్పవాడని అనాల. ఇది రెండో ప్రాబ్లం ఏంటంటే, నేను గొప్పవాడని వాడందరూ వాడనుకుంటే అది కొంతవరకే ఉండదు. కానీ అందరూ ఆశ్రమానికి వచ్చే వాళ్ళందరూ నన్నే గొప్పవాడని అనాలని ఎప్పుడైనా అనుకుంటే, పిన్ని గారు చూడు అసలు నాకు జయగురు కూడా చెప్పలే, అడుగుతున్నాం, నేను వస్తుంటే అడుగుతున్నాం. నేను ఇంత సీనియర్ని, 30 years ఇండస్ట్రీ అంటారు కదా, 30 సంవత్సరాలు అవుతుంది నేను ఆశ్రమానికి వచ్చి 30 ఏళ్ళు అవుతుంటే, నేను ఉపదేశం తీసుకొని 30 ఏళ్ళ మొన్నగాక నిన్న వచ్చిందామా, నాకు ఇప్పుడు జయగురు చెప్పట్లామా, నాకు వెళ్ళి ఇటు చూడకూడదు అట్లా. మరి నేను గొప్పదాన్ని కావట్లేదు, నేను గొప్పని కావట్లేదు కదా. మరి ఆశ్రమంలో నేనంటే ఏంటి, నాకు ప్రత్యేకత ఉంది కదా. అంటే వాళ్ళు గొప్పోళ్ళని అనిపించుకోవడం కోసం ఆశ్రమం కాడికి వస్తున్న ఆయన. గొప్పదైన సత్యాన్ని పట్టుకుంటే వాడు గొప్పవాడు అవుతాడు. గొప్పవాడు ఎప్పుడవుతాడు? గొప్పదైన సత్యాన్ని పట్టుకుంటే. బృహత్ పదార్థాన్ని ఏ సాధకుడైతే పట్టుకొని ఉంటాడో వాడు గొప్పవాడవుతాడు. అంతేగమ్మా. మనమందరం కూడా మన నాయనగారు చెప్పినటువంటి, అమ్మగారు చెప్పినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం వేరే ప్రత్యేకించి చెయ్యక్కల, వారు ఏం చెప్పారో అది చేద్దాం, వారు ఏం ఆచరించారో అది ఆచరించుదాం. అర్థమైందమ్మా? ఒక్కటే అమ్మ మాట చెప్తా, అందరం గుర్తుంచుకోవాలి, ఇది మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నాయనగారి పట్ల అమ్మగారు ఎలా ఉండేవారు అనే దానికి మనకి తెలిసిందే. ఇప్పుడు ఎప్పుడైనా అమ్మగారు వైరా వెళ్ళేటువంటి సందర్భం వస్తే, లక్ష్మకి వస్తుంది అనుకో, అమ్మ లక్ష్మి నేను వైరా వెళ్తున్నా, ఏదైనా తీసుకురా. పద్మా గారు, అమ్మ నేను వైరా వెళ్తున్నా, గోధుమ పిండి తీసుకురా, 2 సబ్బులు తీస్తారా, టీ పొడి తీసుకురా, 2 ఆయిల్ ప్యాకెట్లు తీస్తారా, 2 ఉప్పు ప్యాకెట్లు తీస్తారా అని అడుగుతారా? అడగరు అమ్మగారు? భక్తులందరి దగ్గర కలెక్ట్ చేస్తారు. అవునా కాదా? మనం అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళమా లేదా? తెచ్చిచ్చేవాళ్ళమా లేదా? అమ్మగారు ఉన్నారు కాబట్టి, అప్పుడు అయ్యగారికి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇచ్చారు. అమ్మగారు పరంపదించిన తర్వాత ఎన్ని ఉప్పు ప్యాకెట్లు తెచ్చును, ఎన్ని నూనె ప్యాకెట్లు తెచ్చును, ఎన్ని పంచదార ప్యాకెట్లు తెచ్చును, ఎన్ని టీ పొడి ప్యాకెట్లు తెచ్చును చెప్పండి. అమ్మగారు ఉంటే కదా, అమ్మగారు ఉంటే వాళ్ళ అయ్యగారికి ఇస్తారు. ఇప్పుడు మేము ఎవరికి ఇచ్చేమి తీసుకొచ్చి? ఏ గారికి అవసరం లేదు, మేము తీసుకొచ్చి ఇచ్చి నీ వాడుతాడో లేదో ఏ గారు. అమ్మగారు ఉంటే ఇచ్చేవాడు. అమ్మగారు అడిగేవారు, ఉప్పు ప్యాకెట్ తీస్తారా, నూనె ప్యాకెట్ తీస్తారమ్మా, మా గురువుకి ఇవ్వాలనేవారు, నాకు కాదు. మేము అమ్మగారు ఉన్నప్పుడు పూలు కూడా తెచ్చేవాళ్ళం, ఇప్పుడు పూలు కూడా తేటాలి ఆశ్రమానికి. అబ్బా ఎవరు పూజ చేస్తున్నారో వాళ్ళు తెచ్చుకోవాలి పూలు, నేను తేటం ఏంటి? రూల్స్ మారిపోయి అమ్మ వాళ్ళు పూజ చేస్తే మాత్రం 10 రూపాయలు పూలు తీసుకొచ్చి అక్కడ గురువుగారు పాదాల దగ్గర అయితే మనకి ఏమైనా నష్టమా? వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటారులే. నీకేమైంది? ఒక కొబ్బరికాయ కొట్టలేవా? 10 రూపాయలు లేవా నీ దగ్గర? ఒక కొబ్బరికాయ వాళ్ళు కొట్టుకుంటారులే, పూజ చేసిన వాళ్ళు కొట్టాలా? నువ్వెందుకు ఆశ్రమానికి నువ్వెందుకు వస్తున్నావు? నెలకోసారి ఒక కొబ్బరికాయ లేకుండా, కొద్దిగా 100 గ్రాములు పంచదార లేకుండా, 2 అగరబత్తీలు లేకుండా పూజకి ఎలా వస్తావు ఒత్తి చేతులతో? పూజకి వెళ్ళేప్పుడు ఇవన్నీ తీసుకురావాలని మనం చిన్నప్పుడు చెప్పారు కదా. నేను గమనిస్తాను అన్నమాట, ఎంతమంది చేతుల్లో పూలు ఉంటాయి, ఎంతమంది చేతుల్లో కొబ్బరికాయలు ఉంటాయండి. పుస్తకాలే దాటలో ఇప్పుడు. ఏంటి గురువుగారంటే ఫోన్ రాంగంలో పూజ చదివేటప్పుడు ఫోన్ తెస్తారు, ఫోన్లోనే ఫోటోలు తీసుకొని వచ్చారు. గుడికి వెళ్తే ఆశ్రమానికి అవసరం లేదని అర్థమైందమ్మా. అంటే ఫోన్ తీసుకొస్తారు, పుస్తకం రాకుండా ఫోన్. ఎందుకంటే ఇంటికాడ పూజా శ్లోకాలన్నీ ఫోటోలు తీసుకొని వచ్చిండు. ఆ పుస్తకం మొత్తం PDF ఫోన్లో పెట్టుకొని వచ్చానమాట. ఎన్నో పేజీ అనేది చదువుతాం. నేను ఒకటి బాగా గమనిస్తున్నాను, ఈసారి మీరు అభిషేకం పాట ఉందనుకో ఫోన్లో పెట్టుకొని చదువుతున్నాం, నోటికి రాలా. మనం అభిషేకం చేయబెట్టి 3 సంవత్సరాలు అవుతుంది.
3 సంవత్సరాలంటే ఎన్ని రోజులు అవుతామ్మా? 3 సంవత్సరాలంటే ఒక 1000 రోజులు అయిద్దా? 1000 రోజులు అయింది అంతేకమ్మా. మనం గురువుగారి విగ్రహాలు ప్రతిష్ఠ చేసి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు మనకు అభిషేకం పట్టరాల. అభిషేకం పాడదవడానికి పుస్తకం తీస్తున్నాం. రోజుకొక అక్షరం నేర్చుకున్నా కానీ ఈ పాటికి రావాలా? నేర్చుకొని రండి అమ్మా, ప్రయత్నం చేయండి. ఓకే ఓకే. అంటే అమ్మ రేటు తక్కువకి వచ్చిందని ఉప్పు తెమ్మంటాలని, ఉప్పు రేటు తక్కువ అని అది తెమ్మంటలేదు. అంటే అమ్మ ఏంటంటే ఇప్పుడు అన్నదానం జరుగుతుందమ్మ, అందరూ విరాళాలు ఇస్తూనే ఉన్నారు, కాదంటలేదమ్మ, నేను విరాళాలు ఇస్తున్నారు. కాకపోతేనేమో పూజకు వచ్చేప్పుడు ఒట్టి చేతులతో రారు. ఇప్పుడు గురువు దగ్గరకు వచ్చేప్పుడు కానీ, చిన్న పిల్లలు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళేప్పుడు కానీ, పెద్దల దగ్గరకు పెద్దవాళ్ళైనటువంటి తాతయ్యలు అట్లాంటి వాళ్ళని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు, ఒక పండు తీసుకొని వెళ్తారు. మనం ఆశ్రమానికి వెళ్తున్నామంటే, ఒక గుడికి వెళ్తున్నామంటే ఒక పండు, లేకపోతే ఒక పువ్వు, ఒక అగరబత్తి, కొంచెం పంచదార, ఇట్లా ఏదో ఒకటి తీసుకొని వెళ్ళటం మన ధర్మం. మనం పాటించే ప్రయత్నం. అంటే నేను అనేది ఏంటంటే అమ్మ, నాయనగారు ఉన్నప్పుడు అమ్మగారు అడిగేవారు, అందరిని అడిగేవారు. ఇప్పుడు మరి అమ్మగారు చేసినట్టు చేయాలంటే, అమ్మగారు నీకు గుర్తుకు రావాలంటే, అమ్మగారు నాతో అప్పుడు సబ్బులు తెప్పించారు, ఇప్పుడు ఒక 2 సబ్బులు తీసుకెళ్దాం, లేదా ఒక సబ్బు తీసుకెళ్దామని మనకు అనిపించాలి కదా. సరే, సబ్బు కాకపోతే ఇప్పుడేది అవసరం ఉంది, ఈ ఆశ్రమంలో ఇప్పుడేం అవసరం అది తీసుకురా. ఒక 2 టవల్స్ తీసుకురా, ఆశ్రమం కాడికి 2 పిల్లోస్ తీసుకొని రా, 2 స్టూల్స్ తీసుకొనిరా. నీకు ఏది చేతనైతుంది. నీకు 100 ఉంటే 100 రూపాయలు, 100 రూపాయలు లేవా? 100 రూపాయల వస్తువు తీసుకురాలేవా? మనం ప్రతి నెల వచ్చినప్పుడు ఇక్కడ ఏం అవసరమో మనం గుర్తించగలుగుతాం అమ్మా. ఇక్కడ అవసరాన్ని గుర్తించి అది తీసుకురావాలా. ఎందుకంటే గురువుగారు చెబితే తీసుకురావడం కాదు, మనం గుర్తించి తీసుకురావాలి. అప్పుడు గురుసేవ చేసినట్టు. గురుసేవ చేసినట్టు ఎప్పుడవుతుందంటే మనం గుర్తించి తీసుకురావాలి. అర్థమైందమ్మా? అంటే అమ్మగారు గుర్తుకు రావాలి. ప్రతి నెల, ప్రతి క్షణం, ప్రతి నెల కాదు, ప్రతి క్షణం గుర్తుకు రావాలి. అర్థమైందా? ఎప్పుడైతే ప్రతి క్షణం వారు గుర్తు చేసుకుంటే ఏమవుతుందంటే వారి భావాలు మనలో ప్రకటితమవుతాయి, వారి భావాలు మనలో ప్రసరితమవుతాయి. అప్పుడు మనం వారిలాగా ఆలోచించగలుగుతాం, వారిలాగా జీవించగలుగుతాం. వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే కాదు, మనసు వైట్గా ఉండాలి. వైట్గా ఉండాల్సిందేంటి? మనసు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూషన్ అమ్మ, మళ్ళీ చంద్రశేఖర్ గారు చెప్తారు. అయిపోయిద్దమ్మా. ఒక గురువు గారు, ఒక ఆయన గారు, ఒక గురువు అవధూత దగ్గరికి వెళ్ళిండు. ఎక్కడికి వెళ్ళిండు? అవధూతలు రకరకాలుగా ఉంటారమ్మా, మనకి తెలుసు. అవధూతలు రకరకాల, ఇంతకుముందు విన్నదే, అవధూతలు రకరకాలుగా ఉంటారు. ఆ గురువు గారికి 2 అలవాట్లు. ఒకటి టీ తాగుతాడు, 2 స్మోక్ చేస్తారు. ఒకటి టీ తాగుతాడు, 2 స్మోక్ చేస్తారు. 2 అలవాట్లు ఉన్నాయి ఆ అవధూతకి. సరే, ఆయన అవధూత అని అందరు వెళ్తున్నారు. సరే, ఈయన కూడా వెళ్ళిండు. ఓ పెద్ద మనిషి వెళ్ళిండు, వైట్ అండ్ వైట్ వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళిండు అనమాట. వెళ్ళగానే అందరూ అక్కడ పెడతారు, ఆయన్ని ఏ తీసుకుంటాడని లేదు, అందరూ టీ తీసుకెళ్ళిన వాళ్ళందరూ అక్కడ లైన్లో పెడతారన్నమాట. ఆయనకి ఏ టీ తాగబుద్ధి అయితే అందులో తీసుకుంటాడు. వాళ్ళు ఇచ్చిన టీ తాగితే వాళ్ళు అనుకుంటామన్నమాట, అమ్మ నేను ఇచ్చిన టీ తాగిండు అని క్లాప్ కొడతారు. అది వైట్ అండ్ వైట్ వేసుకొని మంచి కలర్ఫుల్గా వెళ్ళినాయనగా ఈయన టీ తాగడానికి వెళ్ళి అక్కడ టీ పెట్టిండు అనమాట. టీ ఆయన కాసేపు చూసి ఆ టీ తీసుకొని ఆయన మీదనే పోసిండు, వచ్చినోడి మీదనే పోసిండు. టీ వచ్చినోడి మీదనే పోసిండు. తెల్ల చక్క, అర్థం లెనిన్ కాటనవాడ, పైనుంచి కిందకి మొత్తం మరకలే పడ్డాయి. అప్పుడు బయటకు వచ్చింది, కోపం వచ్చింది. మరి ఆయన ఏమన్నాడుగా, అవధూతని వచ్చిండు. అప్పుడు ఈయన ఎమ్మటి వచ్చిన ఆయన, ఈయన తీసుకొచ్చిన ఆయన, నేను చెప్పలేదురా ఈయన అవధూత కాదు పిచ్చోడని నేను చెబితే నువ్వు అనవసరంగా నన్ను తీసుకొచ్చిన వీడికి. నేను అప్పుడే చెప్పా, మరి అప్పుడే చెప్తే ఇప్పుడు దాకా ఎందుకు వచ్చినావు? ఆయన నీకు అప్పుడే తెలిస్తే ఎందుకు రావాలి? మళ్ళీ ఇప్పుడు టీ పోసిండు కాబట్టి నేను చదువుతుండు. అదే టీ పోయకపోతే గొప్ప మహాత్ముని దర్శించుకున్నా అంటాడు. అర్థమైందా? అప్పుడు తర్వాత కాసేపు ఉన్న తర్వాత అర్థం కావట అసలు ఎందుకు టీ పోసిండని. ఇక వాళ్ళ శిష్యులు ఉంటారు కదా, వాడిని పక్కకు పిలిచి అడిగిండు, ఏందిరా నాయన ఆయన మహాత్ముడు అని వస్తే
ఏమైనా మంచి మాటలు చెబుతాను అనుకుంటే పుట్టుక్కుని టీ పోసిండు, సొక్క మొత్తం మరకలు అయిపోయినాయి, ఏందిరా నాయన అని చెప్పి అడిగిండు ఆ శిష్యుడిని. అడిగితే అప్పుడు చెప్పాడు, నాయన మా గురువు గారు ఏదైనా ఒకటి చేస్తే దాని వెనక ఒక మెసేజ్ ఉంటుంది. ఆయన పిచ్చోడని అనుకోవద్దు మీరు, నిజంగా అవధూత ఆయన, మహాజ్ఞాని. ఆయన దగ్గరికి ప్యూరిఫై అయి రావాలంటున్నాడు, పవిత్ర మనసుతో రావాలని మీకు మెసేజ్ ఇచ్చాను అన్నాడు. అదేందిరా అన్నాడు. నువ్వు బయటికే తెలుపుంది, లోపల మరకలు ఉన్నాయని చెప్పిండు. నువ్వు బయటికి తెల్లగా వచ్చును, లోపల మరకలు పెట్టుకొని వచ్చును అని ఆయన లోపల ఉన్న మరకలను బయట చూపెట్టిండు. నువ్వు గుర్తించగా నీ దగ్గర లోపల ఏమేమి మరకలు ఉన్నాయో, ఏమేమి మలినాలు ఉన్నాయో చూసి గుర్తించుకొని ఈసారి లోపల కడుక్కొని రా. నువ్వు బయటికి వైట్ వేసుకొని రావాల్సిన అవసరం లేదు, బయటికి కలర్ఫుల్గా వైట్గా రావాల్సిన అవసరం లేదు. లోపల ప్యూర్గా ఉంటే చాలు, లోపల తెల్లగా ఉంటే చాలు, ఆయన అనుగ్రహిస్తాడు. అదేనమ్మా, గురు అనుగ్రహం పొందాలంటే ఈ గురువు గారు వైట్ డ్రెస్ వేసుకుండు, ఆ గురువు గారు వైట్ డ్రెస్ వేసుకుండు, ఈ గురువు గారు వైట్ డ్రెస్ వేసుకున్నారని వైట్ డ్రెస్ వేసుకొని వస్తే టీ పోస్తారేం గురువు గారు, జాగ్రత్త. ఎందుకు పోస్తారు? లోపల మరకలు ఉంటే పోస్తారు. మనం ఏం చేసుకోవాలి? ముందు ఈ డ్రెస్ వేసుకోకముందే లోపల మరకలను కడుక్కొని, ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలి? ముందు లోపల ఉన్న మరకలన్నింటినీ కడుక్కున్న తర్వాత, వాటన్నిటినీ శుద్ధి చేసుకున్న తర్వాత, మలినాలన్నీ పోగొట్టుకున్న తర్వాత, ఇల్లు మొత్తం కడిగకరా. ఇల్లు అంటే ఇది ఒళ్ళే ఇల్లు, మనకి ఒళ్ళే ఇల్లు. లోపల మొత్తం మనసులో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ పోగొట్టుకున్న తర్వాత గురువు యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి. అప్పుడు వైట్ డ్రెస్ వేసుకునే అర్హతను మనం పొందినమని అర్థం. వాము తెల్ల చొక్కా తొడుక్కోవాలంటే ఇంత క్లాస్ ఉంటుందా దాని వెనకనని మనం అనుకోవద్దు. నిజంగా తెలుపు వేసుకోవాలంటే గురువు ఎందుకు గొప్పవాడవుతాడు? ఎందుకంటే చిన్న మరక పడ్డా కానీ కనపడుతుంది, తెలుపు మీద చిన్న మరక పడ్డా కానీ కనపడుతుంది. అంటే ఏంటి అర్థం? లోపల చిన్న మరక కూడా లేకుండా నేను చేసుకున్నాను అని చెప్పి నిరంతరం వాళ్ళకి అది గుర్తుకొస్తుంటుంది, నిరంతరం వాళ్ళకి అది గుర్తుకొస్తుంటుంది అనమాట. అమ్మగారిని మీరు చూడండి అమ్మ, వైట్లో కాకుండా వేరే రంగులో వేరే కలర్ శారీలో చూస్తే ఎలా ఉంటారు అమ్మగారిని? మీరు అసలు చూడలేస్తారా? ఇప్పుడు నాయనగారిని వైట్ డ్రెస్లో కాకుండా వేరే కలర్ డ్రెస్లో, బ్లూ కలరో, రెడ్ కలరో, బ్లాక్ కలరో ఏదైనా డ్రెస్ వేస్తే మీరు ఊహించుకోగలుగుతామా? మనం నాయనగారిని కానీ అమ్మగారిని కానీ సీతమ్మ గారిని కానీ అలా మనం చూడగలుగుతామా? చూడలేము. నాయనగారు అలాగే సీతమ్మ గారు కూడా వైట్ అండ్ వైట్ ఉంటేనే ఆ తేజస్సు ప్రకటితమవుతుంది. అర్థమైందమ్మా? వారు డ్రెస్ ద్వారా కూడా మనకి సందేశం ఇస్తున్నారు. నాయన మీరు మురికి లేకుండా రండిరా నాయన, తెల్లగా ఉండండి, మనసులో తెలుపు చేసుకొని రమ్మని చెప్తున్నారమ్మా. మనం తెలుపు చేసుకొని గురు సన్నిధికి వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం, గురు యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.